నమస్తే, వెల్కమ్ టు జనతా న్యూస్ కి స్వాగతం. నేను మారు. ఇక డీటెయిల్స్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా కుంటాల మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ యాకన్న మీడియా సమావేశం నిర్మించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వివిధ గ్రామాలలో ప్రస్తుతం దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయని, మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక కుంటాల మండలం ఎస్ఐ యాకన్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని 2-3 గ్రామాలలో దొంగతనాలు జరిగాయని, ఒంటరిగా ఉన్న మహిళలను, వృద్ధులను, తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగలు రాత్రి సమయంలో మేడపై ఇంటి బయట తిరుగుతూ పడుకునే వారికి ఇండ్లను దొంగలు టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్నారని ఎస్ఐ యాకన్న అన్నారు. ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని, మీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను అపహరణకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మీరు వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు, ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు పోలీసు వారికి సమాచారం ఇచ్చి ఊరికి వెళ్లాలని ఎస్ఐ యాకన్న కుండాల మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో ఈ వేసవి సీజన్లో ప్రజలందరూ ఆరు బయట పడుకోవడం, స్లాబ్ పైన పడుకోవడం వలన దీన్ని అదునుగా చూసి కొందరు దొంగలు పైన పడుకున్నప్పుడు నైట్ టైంలో లాక్ చేసుకుని మీరు తాళాలు లాక్ చేసి ఇంటి బయట పడుకోవడం, స్లాబ్ బయట పడుకోవడం దాన్ని అదునుగా చూసుకుని నైట్ టైంలో కొన్ని దొంగలు వచ్చి తాళాలు పడగొట్టి ఇంట్లో బీరోలు పడగొట్టి ఇంట్లో ఉన్న వాల్యుబుల్ బంగారం ఇవన్నీ ఎత్తుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అందరినీ కోరేది ఏమనగా ప్రజలందరూ కూడా తమ ఇంట్లో పడుకోవాలని, మరియు ఏమైనా విలువైన ఊళ్ళోకి వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు, పోలీసు వారికి కూడా తెలియాలని కోరుచున్నాము. ఈ తాళాలు వేసి ఊరికి చెప్పకుండా పోలీసు వారికి ఇంట్లో చెప్పడం వల్ల ఈ దొంగలు వచ్చి ఇక్కడ దొంగతనాలు చేసుకోవడం జరుగుతుంది. ఇటీవల మొన్న 1వ తారీఖు మే నెలలో 1వ తారీఖున బ్రాహ్మణపల్లి విలేజ్లో ఊరు చుట్టుపక్కల ఉన్న 4 ఇళ్లలో అతను తాళాలు పలగొట్టి అల్మారాలు తీసేసి ఒక 60,000-70,000 విలువైన బంగారం దొంగలించడం జరిగింది. కాబట్టి ప్రజలకు మేము ముఖ్యంగా కోరుకునేది ఏమంటే ఇలాంటి దొంగతనాలు జరగకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని అందరినీ కోరుతున్నాను. దీనికోసమని అందరూ ఇళ్లలో పడుకోవాలని, స్లాబ్ పైన పడుకోవాలని, ఊరికి బయటికి వెళ్తే విలువైన వస్తువులు ఏమైనా ఉంటే, బంగారం ఏమైనా ఉంటే కొంచెం మీకు తెలిసిన వాళ్ళు ఇంటిలో, లేదా బ్యాంకులలో, లేదా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు చెప్పి ఇవ్వాలని కోరుకుంటున్నాను.